రూతు గ్రంథము 2వ అధ్యాయం. రూతు గ్రంథము వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. మరోసారి చదువుకుందాం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆత్మ సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల తండ్రి, స్తోత్రాలు. ఇప్పుడు వరకు ఆరాధనలో నువ్వు సహాయం చేస్తూ వచ్చినందుకు కూడా స్తోత్రాలు. ఈ వాక్య భాగంలో ప్రవేశిస్తుండగా నీ శరీర రక్త మాంసములలో అందరం పాలు పంపులు పొందటానికి నా తండ్రి నీ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడి మేమెక్కడ అవిధేయులుగా ఉన్నామో, పడిపోయిన స్థితిలో ఉన్నామో మమ్మల్ని సరిచేసి ప్రభా నీ సన్నిధానంలో యోగ్యమైన రీతిలో నీ శరీరమైన రక్త మాంసములలో పాలు పంపులు పొందటానికి నన్ను సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. నాకు 2 మాటలు నేను చదవటం 2 లేక 3 కంటే నేను ఎక్కువ చెప్పను. ఇక్కడ 2 మాటలు నాకు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి అంటే, మొదటి భాగంలో ఏముందండి? యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చివరి భాగం ఏం కనబడుతుంది? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. అది చేసిన దానికి ఏమిస్తాడండి? బహుమానం ఇస్తాడు. మొదటిది అక్కడ ఇవ్వబోయేది అంటున్నాడు రూతు. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. కిందకు వచ్చేసరికి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఏం చేస్తే ఆయన బహుమానం ఇస్తాడు? ఏమి చేస్తే ఆయన నీకు నాకు మనందరికీ బహుమానం ఇస్తాడు? ముందు మనం చేయాలి అమ్మా. ఏం చేయాలి? మనం చేయకోకుండా, మనం ప్రయత్నం చేయకోకుండా ఇప్పుడు లోకంలో బహుమానాలు పొందుకోవాలంటే ఒక స్టూడెంటు బహుమానం పొందుకోవాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ ఫస్ట్ మార్కు బాగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళు కొన్ని బహుమతులు ఇస్తారు. ఏదైనా అది డాక్టర్ కోర్స్ అవ్వచ్చు, లేకపోతే లాయర్ కోర్స్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. మంచిగా వర్క్ అంటే ఉద్యోగం అయినా అవ్వచ్చు. వాళ్ళకి ఏమిస్తారో తెలుసా? ఏమిస్తారంటే బహుమానం ఇస్తారు. అయ్యా నీకు ముందే బహుమానం ఇస్తారని ముందే ఇస్తారు బహుమానము. వారు చేసిన దాన్ని బట్టి ఇస్తారు బహుమానం. అది చేసిన దాన్ని బట్టి ఎవరికైనా బహుమానం ఉండేది. కనుక మనకు కూడా మనం చేసిన దాన్ని బట్టి ప్రతిఫలం పొందుకోవాలంటే ఇక్కడ అంటున్నాడు ఒక మాట, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు.
ఆ ప్రతిఫలంగా ఏం పొందుకోవాలి? బహుమానము. మూడు విషయాలు 4 విషయాలు మీ మధ్యకు నేను తీసుకొస్తాను. ఏం చేయాలి? మనం గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఆయన యొద్ద నుండి బహుమానం పొందుకుంటాం. ఒకవేళ ఈ మాటలు కొన్ని రకాలుగా ఉంటాయి, కొన్ని రకాలుగా మలుపులు రోడ్లు ఉన్నాయి కదా, ఈ పెరవుల్లో మలుపులు చాలా ఉన్నాయి, వాక్యంలో కూడా చాలా మలుపులు ఉన్నాయి. ఆ మలుపులు తిప్పుకుంటా వస్తే స్టడీగా ఉన్న మార్గం తగిలింది, ఆ స్టడీ అయిన మార్గం తినాలి. అట్లాగే ఈ మలుపులు తిరుక్కుంటూ వెళ్ళాలి, అప్పుడే మనం సరైన దారిలోకి వెళ్ళగలుగుతాం. ఈ మలుపులు తిరగకోకుండా, ఈ మలుపులన్నీ తిరగకోకుండా మనం వెళితే మార్గంలోకి రాము. అన్ని తిరగాలి, అన్ని తిరిగితేనే అప్పుడు సరైన మార్గంలోకి వస్తాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ కొన్ని ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క మలుపు. ఆ మలుపు నువ్వు దాటేవా? ఆ మలుపు నువ్వు దాటేవా దాటలేదా? రెండో మలుపు ఉంది, ఆ మలుపు నువ్వు దాటేవా దాటలేదా? మూడో మలుపు ఉంది, దాన్ని దాటేవా దాటలేదా అనేది చూసుకుంటే అప్పుడు ఆ మలుపులు దాటుకుంటూ వస్తేనే సరైన మార్గంలోకి వెళ్ళగలుగుతాం, హైవేలోకి వెళ్ళగలుగుతాం. లేకపోతే ఇక్కడే ఉంటాం. కనుక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మలుపులు ఏంటో కొన్ని మనం చూద్దాం రండి. రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదవండి. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ చదవక భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గాన వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చాను. మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. ఇది మీకు అర్థమైపోయిందా? ఆమె ఏం చేసింది? గనురాలైన స్త్రీ. ఈ షునేము పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ ఉంది. గనురాలైన ఒక స్త్రీ ఒక దైవజనుడికి ఏం చేసింది చెప్పండి? ఒక దైవజనుడికి ఏం చేసింది? భోజనమునకు అమ్మని బలవంతము చేసెను. రెండోది, ఆయన బలవంతం చేసినప్పుడు, ఆయన మార్గాన వచ్చినప్పుడల్లా ఆమె ఏంటి ఏం చేస్తున్నాడు? భోజనం చేయొచ్చు వచ్చెను. రెండో మాట ఏం కనబడుతుంది అక్కడ? 9వ వచనంలో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఒకటి, భోజనమునకు రమ్మని చెబుతూ వచ్చింది. రెండోది, ఆమె ఎలాంటి భక్తి గల దైవజనుడని ఎరిగింది. మూడోది ఏం కనబడుతుంది అంటే అక్కడ 10వ వచనము, కావున మనము అతనికి గోడ మీద ఒక గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతడు మన ఎదుకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. 3 గమనించింది ఆమె, 3 చేసింది. అంటే ఒకటి ఏం గమనించింది అంటే, నాకు తెలిసి మొట్టమొదట గొప్ప భక్తి గల దైవజనుడని గమనించింది. రెండోది, ఆ మార్గాన్ని వచ్చినప్పుడల్లా
ఆమె తన ఇంట ఆ దైవజనుడికి ఏం పెట్టిందంటే భోజనం ఏర్పాటు చేసింది. మూడోది, ఆయన వచ్చుచూ పోవచ్చు ఉన్నప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవటానికి ఏం కట్టించిందండి? ఎక్కడ? పైన. అమ్మా ఏం కట్టించిందమ్మా? గోడ మీద ఒక గది కట్టించి. చూడండి, ఈ పనులు ఎందుకు చేసిందామె? ఎందుకు చేసింది? దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవడానికి చేసిందా, లేకపోతే ఆశించి చేసిందా, ఆశించుకోకుండా చేసిందా? ఆశించుకోకుండా చేసింది. ఆమె ఏది ఆశించలా, దైవజనుడి దగ్గర ఏది ఆశించలా. ఏం చేసిందో ఒక దైవజనుడిని గుర్తిరిగింది. దైవజనుడు ఇంటికి వస్తున్నాడు కనుక ఆయనకి భోజనం పెట్టాలని ఆలోచన కలిగింది. ఆయన వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడం లేదు. అంటే ఆమెకు ఒకే ఒక గది, ఆ గదిలో వాళ్ళు ఉంటేనే సరిపోతుంది. అయితే మరి ఆయన ఏం చేస్తున్నాడు? తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. విశ్రాంతి కూడా తీసుకోవట్లా. విశ్రాంతి కూడా తీసుకోబోతుంటే ఆమె ఆలోచన చేసింది. ఏం ఆలోచన చేసిందంటే, అయ్యో ఈ దైవజనుడు వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కొద్దిసేపు అని తినగానే మనం ఏం తీసుకుంటామంటే, తిన్న తర్వాత ఎవరైనా లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే తిన్న తర్వాత ఒక గంట కానీ అరగంట కానీ విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడు దైవజనుడు కూడా ఏం తీసుకోవాలని ఆమె మనసులో కోరుకుందంటే విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంది. విశ్రాంతి తీసుకోవాలని మనసులో అనుకుని తన భర్తతో మాట్లాడింది. తన భర్తతో మాట్లాడినప్పుడు తన భర్త ఏమన్నాడు? కట్టిద్దామన్నాడా వద్దన్నాడా? కట్టిద్దామన్నాడు. కట్టించారు. కట్టియడమే కాకుండా ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఒకానొక దినం, అంటే ప్రతిరోజు రాట్లా, ఒకానొక దినమును వచ్చినప్పుడల్లా ఆ గదిలో ఏం చేస్తున్నాడు? చొచ్చి పరుంటున్నాడు. అంటే ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. అంటే రోజు కాదు, అప్పుడప్పుడు, అంటే వచ్చినప్పుడల్లా. అంటే రోజు రాదు, ఎప్పుడు దైవజనులు ఎప్పుడో ఒకసారి వస్తారు. ఆ ఒకసారి వచ్చినప్పుడు కూడా ఎలా ఉండిద్ది అంటే కొంతమందికి ఈమె మరి గనురాలైన స్త్రీ అయినప్పటికీ దైవజనుడు వచ్చినప్పుడల్లా తనకు ఆశ్రయం ఎత్తుంది. వాళ్ళు ఎలాంటి భోజనం వండుకున్నారో తెలియదు. ఎలాంటి ఆ దినాల్లో ఏదుంటే అదే, పచ్చడి ఉంటే పచ్చడి, గోంగార ఉంటే గోంగార, మజ్జిగ ఉంటే మజ్జిగ, ఏదుంటే అదే అది పెట్టి ఆ దైవజనుడు తృప్తిపరిచేవాళ్ళు. తిరిగి ఆ దినాల్లో మిద్దెలు ఉంటాయి. ఆ మిద్దెల మీద ఏం చేసింది? ఒక గది కట్టించింది. ఇప్పుడు డాబాలో ఎన్ని కూడా ఉన్నాయి కనుక మరి మనం ఆ దినాల్లో మిద్దెలు ఆ యొక్క దాని మీద గది కట్టించి చక్కగా దైవజనుడు తీసుకువచ్చింది. ఇప్పుడు ఆమె చేసిన పనికి ఏం రావాలి? ఇప్పుడు ఏం రావాలి? ప్రతిఫలం రావాలి, అంతేనా కాదా? ఇప్పుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం రావాలి, నేను చేసిన దానికి ప్రతిఫలం రావాలి. ఎవరు చేసిన దానికి వారికి ప్రతిఫలం వచ్చింది. మనం చేయలేదనుకో ఏం రాదు? ప్రతిఫలం రాదు. మనం చేస్తేనే ప్రతిఫలం వచ్చింది. చేయకపోతే ఏం ప్రతిఫలం వచ్చిందండి? చేయకపోతే ప్రతిఫలం వచ్చిందా? చేస్తేనే ప్రతిఫలం వచ్చింది. ఏం చేసింది ఆమె? ఆ పని చేసింది, ప్రతిఫలం ఏం పొందుకుంది? 14వ అధ్యాయం 14 వచనం, క్షమించండి 14 వచనం చదవమ్మా. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వాణ్ణడుగా, గెహాజీ ఆమెకు కుమారుడు లేడు, ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పిన. అందుకు అతడు ఆమెను పిలవనంపగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా మరుసటి ఏట ఈ ఋతువున నీ కవుట కుమారుడునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నాయే వాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురైన నాకు అబద్ధం ఆడవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి. మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుడు కనిను. అమ్మా చూసారా ఏం జరిగింది?
ఆమె వెళ్ళి నాకు కుమారుడు లేడని చెప్పిందా? చెప్పలా. గెహాజీని అడిగాడు, ఆమె ఏ అవసరతలు ఉన్నాయో, ఆమెకి ఏ కావాలో కొంచెం తెలుసుకురాపో అన్నాడు. గెహాజీ తెలుసుకున్నాడు, అంతకుముందే తెలుసుకున్నాడు. తెలుసుకుని ఏం చెప్పాడంటే, ఆమెకు కుమారుడు లేడు. ఆమెకు కుమారుడు లేడు. పిల్లలు లేరంటే బాగుండేది కదా ఏమా? పిల్లలు లేరంటే బాగుండేది. కుమారుడు లేడని అంటే, కుమారుడు లేడంటే అంటే దేవుడు కలుసుకుంటే, చెప్పండి, దేవుడు అనుగ్రహం ఉంటే ఏమిస్తాడు? కుమారుడైతే కుమారుడే ఇస్తాడు. అందుకని ఆమెను పిలుచుకొచ్చేసరికి ఆమె అంది, నా ఏలిన వాడు ఎందుకు నాతో అబద్ధం ఆడతావు? అలాగ అనవద్దండి. అంటే నా భర్త ముసలివాడు కదా. ఎవరండి? భర్త ముసలివాడు, నాకు ఇంకేం పిల్లలు పుడతారు, నేను ఇంకా ఏంటి పిల్లలు కనగలను అని చెప్పి తన ఆలోచన ఉంది. కానీ తన ఆలోచన అంతా కూడా మన ఆలోచన వేరు కదా. మన ఆలోచన వేరు, మన తలంపు లేరు. కానీ దేవుడు ఆలోచన, దేవుడు తలంపులు వేరు. అందుకని మనం చేసిన ఏదైతే మనం చేస్తామో దానికి ప్రతిఫలం పొందుకుంటాం. ఈనాడు మనము ఎక్కడికన్నా వెళ్ళి వస్తా ఉన్నామనుకో, ఎవరికన్నా కనపడ్డామనుకో, దైవజనుడు అన్న మా ఇంటికి రండి అన్న వాళ్ళు ఉంటారా? అన్న ఇక్కడ దాకా వచ్చేగా మా ఇంటికి రన్నా అన్న వాళ్ళు ఉన్నారా? చెప్పండి. నిజంగా గుండెల మీద చేసి చెప్పండి. అంటే నన్ను పిలవమని కాదు, నేనేం చెబుతున్నానంటే, నీకు ప్రతిఫలం, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందుకోవాలంటే నువ్వు చేయకోకుండా ప్రతిఫలం రాదు. నువ్వు చేయకోకుండా ఏ బహుమానం రాదు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందాలంటే నువ్వు చేయాల్సింది దేవుడికి చేయకోకుండా, నువ్వు చేయాల్సింది చేయకోకుండా ఇక దైవజనుడికి చేయాల్సింది చేసింది, దైవజనుడిని గుర్తెరిగింది, దైవజనుడు చేయాల్సింది చేసింది, దైవజనుడికి మా గదికడ కట్టించింది, ఎన్ని చేసిన ఆమెకు ప్రతిఫలము పొందుకుంది. నాడు మనం దైవజనుడు అంటేనే ఒక రకంగా చూస్తాం. దైవజనుడు అంటేనే చెత్తబరక ఉండింది, చూసావా? ఎండిపోయిన చెత్తబరక గాలికి వెళ్ళిపోతా ఉండింది. అది చెత్తబరకతో సమానంగా చూస్తాం దైవజనుడిని. కానీ ఇక్కడ ఆమె దైవజనులను చూసిన దాన్ని బట్టి ఏం పొందుకుంది? ప్రతిఫలము పొంది. ఈనాడు నీ జీవితంలో నువ్వెవరిని చూస్తున్నావు? సృష్టికర్త అయిన దేవుడు ఎవరిని పంపాడు? నీ కోసం ఎవరిని పంపాడు? ఆ ఇంటికి వచ్చాడా? తన సేవకుని పంపించాడా? చెప్పండి. తన సేవకుని పంపించాడు. ఎందుకోసమంటే నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి, ఆత్మీయతలో నడిపించడానికి, ఆత్మీయంగా పెంచడానికి, ఆత్మీయమైన అభివృద్ధిలో తీసుకురావడానికి ఒక దైవజనుడిని నీ కొరకు ఆయన ఏర్పరిచి ఆయన నీకోసం నీ పనివాడిగా, నీకు సహకారిగా, ఆయన నీకు బోధించే బోధకుడిగా ఆయన నీకున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం? మాకు దైవజనుడు కాదండి ప్రాముఖ్యము అంటాం కదా. అంతేనా? ఇక్కడ ఎవరికి దైవజనుడు ఇంకోటి ఉందండి. 17వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. మొదటి రాజు 17వ అధ్యాయంలో, అది నేను చెప్పట్లేదే. ఆమె ఎదవరాలు. ఆమె కూడా చేసిన దానికి ప్రతిఫలం పొందుకుంది. ఈనాడు మన జీవితంలో ఏం చేస్తున్నామో ప్రతిఫలంగా ఏం కావాలి మనకి? ప్రతిఫలం నువ్వేం చేసావు, ఆయన ఏమి ఇయ్యాలి? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం పొందుకోవాలంటే షునేమి పట్టణంలో గనురాలైన ఒక స్త్రీ పొందుకున్నట్టు నువ్వు బహుమానం పొందుకోవాలి. కుమారుని పొందుకున్నాం కానీ కుమారుని పొందుకుంది. ఈనాడు నీ జీవితంలో నువ్వు చేసేది లేదు, నువ్వు పొందుకునేది లేదు. నువ్వు ఆలోచన ఏదేదో ఆలోచిస్తావు. ఆలోచించి బొక్కబార్లుగా పడిపోతావు, బోల్తా. తర్వాత ఆలోచించుకున్న తర్వాత
చేతులు కాలిన తర్వాత ఆకులు పుట్టుకుంటే ప్రయోజనమో లేదు. సామెత ఉంది కదా, చేతులు కాలిన తర్వాత ఏం పుట్టుకుంటే ఆకులు పుట్టుకున్న ప్రయోజనమో లేదు. మన జీవితంలో బొక్కబారులుగా బోల్తాపడి మోసపోయి అవగాహన లేకోకుండా జీవించినప్పుడు ఆ బోల్తా పడిన జీవితం మరలా వెనక తిరిగి రాదు. ఈ గనురాలైన స్త్రీ ఆలోచించింది, ఆలోచన బట్టి నడుచుకుంది. ఆలోచన బట్టి నడుచుకోబట్టి ఆ దైవజనుడిని చూసిన దాన్ని బట్టి, ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చిన దాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ఇంకొక మాట చదవండి, అదే మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆతిథ్యము చేయ మరుకుడి, దానివల్ల కొందరు ఎరుగుకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 పేతురు 4:9 ఏమని రాయబడుతూ వచ్చింది? సనుక్కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయడి. ఇలారా ఈ ఆతిథ్యం ఇప్పుడు ఏమి లేదండి, ఏమి లేదు, సనుగు లేదు, ఏమి లేదు, సనగటం లేదు. మనం ఏం చేస్తాం? సనుగుతా చెప్తాం. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు పెట్టాలి దైవజనుడికి, ఎందుకు ఇవ్వాలి దైవజనుడికి? నీకోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దైవజనుడు చేస్తున్నాడా ప్రార్థన, లేకపోతే ఇంకెవరైనా చేస్తున్నారా? దైవజనుడు ఎందుకు చేస్తాడు ప్రార్థన? ఆమె కోసం ఎందుకు చేసాడు ప్రార్థన? గనురాలైన స్త్రీ కోసం ఎందుకు చేసాడు ప్రార్థన? ఎందుకు చేసి ఆమె పెట్టిన దానికి ఆమె తృప్తిగా ఆతిథ్యం ఇచ్చింది, ఆమె ఒక గది కట్టించింది. అంతేకాకుండా ఆయన్ని మరి చక్కగా ఏం చేసిందని చూసుకుంది కనుక ఆమె కొరత తీర్చబడింది. నీ జీవితంలో ఆతిథ్యం ఇయటము నీకు తెలియట్లా. ఆతిథ్యం ఎట్లా ఇస్తున్నావంటే కొంతమంది సనుగుతా ఇస్తున్నాం. చావుడికి ఒక 100 రూపాయలు పెట్టామనుకో, 100 రూపాయలు రేపు వారాలకు వస్తాయి కదా. ఏమవుతాయండి? 100 రూపాయలు వారాలకు వస్తాయి అంట. 500 పెట్టామనుకో, అరే వారాలలో కొనికి వస్తాయా? ఇవన్నీ మన ఆలోచన అంత లేరు. అందుకని ఆ 100 రూపాయలు ఆ వారాలలో కట్టి ఈ ఇచ్చే విషయంలో సనుక్కున్న దాన్ని బట్టి నువ్వు ఎలా ఉన్నావంటే అదే స్థితిలో అట్లాగే ఉండిపోయావు. నీ జీవితం అంతా అట్లాగే ఉండిపోతుంది. అందుకని మన జీవితంలో సనుక్కోకూడదు. దైవజనుడికి పెట్టేటప్పుడు కానీ, దైవజనుడికి ఇచ్చేటప్పుడు కానీ ఏరేరే ఆలోచన చేస్తే నీకు ఆశీర్వాదము రానే రాదు. ఆమె ఆశీర్వాదం పొందుకుందంటే తన భర్త సనగల, ఆమె సనగల. అందుకని ఆశీర్వాదం పొందుకుంది. రెండోదికి చూస్తే ఒక మలుపు తిరిగాం. ఇప్పుడు ఎక్కడ తిరిగామండి? ఒక మలుపు తిరిగాం. రెండో మలుపు కాడికి వచ్చాం. రండి, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. మీరు టైం అయిపోతుందని అనుకోవద్దు. మీరు వచ్చింది 11 దాటిన తర్వాత వచ్చారు చాలా మంది. ఒక 10 మంది వరకే, ముసలోళ్ళ వరకే 10:30కు వచ్చారు. కతిమ వాళ్ళందరూ 11 దాటిన తర్వాత వచ్చారు. తర్వాత మీరు సనుక్కుంటే మీరు సనుకులన్నీ దేవుడు అంటాడు. 24వ అధ్యాయం రండి, 17 వచనం, 17 నుంచి 20 వరకు చదవండి. దావీదుతో ఇట్లా నేను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నాడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడ చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకడు తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దానికి బట్టి యెహోవా నీకు మేలు చేయను గాక. నిశ్చయంగా రాజగుదువు. ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపడునని నాకు తెలియను. ఇక్కడ
ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఎవరండి? దావీదు, సౌలు. దావీదు, సౌలు. దావీదు, సౌలు ఉంటే దావీదు చేతికి ఎవరు అప్పగించబడ్డారంటే సౌలు అప్పగించబడ్డాడు. సౌలు అప్పగించబడిన తర్వాత ఒక శత్రువు దొరికినప్పుడు ఇంకొక ఆయన ఏం చేస్తాడు? శత్రువుని ఇడిచిపెడతాడా? చంపేస్తాడు. చెప్పండి, చంపేస్తారు. శత్రువు దొరికితే ఇడిచిపెట్టండి ఎవరు? శత్రువు దొరికితే ఎవరు ఇడిచిపెట్టరు? శత్రువు విషయంలో పగ తీర్చుకుంటారు. కానీ దావీదు ఏం చేశాడండి? ఏం చేశాడు? ఎవరు సౌలల్లా దావీదు విషయంలో అపకారం చేశాడు. దావీదు ఏం చేశాడమ్మా? ఉపకారం చేశాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఒకళ్ళ అపకారం చేస్తే ఒకళ్ళు ఏం చేశారు? ఉపకారం చేశారు. ఈయనల్లా అపకారం చేయడం ప్రయత్నం చేస్తే ఆయన మాత్రము అపకారం చేయలేదు కానీ ఉపకారం చేశాడు. అందుని బట్టి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? దావీదుతో ఎట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా యెడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేసింది గనక నీవు నాకంటే. ఇప్పుడు ఏమయ్యాడండి? ఏమయ్యాడు ఈయన? ఎవరు చెప్పగలిగారు ఆ మాట? సౌలు చెప్పగలిగాడు. ఏమని చెప్పగలిగాడు? నేనైతే నీకు అపకారం చేశా, నువ్వు ఉపకారం చేసావు గనక, ఉపకార బుద్ధిని కనపరిచావు గనక నాకంటే నీవే నీతిపరుడు. అమ్మా, నాకంటే నీవే నీతిపరుడు. ఈనాడు ఏం చేస్తున్నాం మనము? పగ తీర్చుకోనకూడదు. శత్రువు దొరికినప్పుడు మనం ఏం చేయకూడదు? చెప్పండి. పగ ఇప్పుడు ఒక వ్యక్తి పలకట్లా, ఈ వ్యక్తి నీతో పలకనప్పుడు ఈ వ్యక్తిని నువ్వేం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? పలకరియాలా లేదా? మనం ఏం చేస్తాం? ఆ వ్యక్తిని శత్రువుగా భావిస్తాం కదా. శత్రువుగా భావించినప్పుడు కూడా నీవు సమాధానం పెడితే బాగుంటుంది. ఇంకా అతన్ని శత్రువుగా నువ్వు భావించేవనుకో, నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఉండదు. శత్రువుగా భావించకూడదంట. ఏం చేయాలండి? శత్రువుగా భావించుకోకుండా అతనికి నువ్వు ఉపకారం చేయాలి. అతనికి నువ్వు ఉపకారం చేసినప్పుడు ఏమైందండి? అందుకనే సౌలు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నాకంటే నీతిపరుడు అని ఒక మాట అన్నాడు. నీవు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నిశ్చయంగా నీవు 20 వచనాలు ఉన్నాయి. నిశ్చయంగా నీవు రాజు అగుదువు. చూడండి అమ్మా, దేవుడు అంటే నేను ఏం చేయాలో తెలుసా? ఉపకారం చేయాలి. ఉపకారం చేసినప్పుడు మనం నీతిపరులుగా ఉంటాము. రెండోది, రాజు అవటం అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? శత్రువు దొరికితే వాడిని చూటిపోట్లు మాట అంటాం. శత్రువు దొరికితే అవసరమైతే వాడిని వదిలిపెట్టాం. దేవుని నమ్మిన బిడ్డలో శత్రువు దొరికితే ఉపకారం చేయి, శత్రువు దొరికితే మేలు చేయి, శత్రువు దొరికితే నీకు అతని ఎడలా నువ్వు ప్రేమను కనబొచ్చు. దేవుడు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకని కీర్తన గ్రంథం ఒక మాట ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? 34వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏందండి ఆ మాట అంటే 34వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 14వ వచనం చదవండి. 14వ వచనం, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాని వెంటాడుము. ఇలా రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే కీడు చేయటం మాని ఏం చేయాలమ్మా? కీడు చేయటం మాని మేలు చేయి. అమ్మా, ప్రతి వ్యక్తికి మేలు చేయి. నువ్వు శత్రువు దొరికితే మేలు చేయి. శత్రువు దొరికితే వాళ్ళు చూటిబోటి మాట్లాడవద్దు. శత్రువు నీకు కనబడినప్పుడు వాటితో నీకు అనవసరం. నీవు అవసరమైతే పలకరి, లేకపోతే నీ దారిని వెళ్ళిపో. కానీ కీడు మాత్రము చేయబాక. కీడు చేయబాక. మనం ఏ స్వభావం అంది? ఏ స్వభావం అంది?
కీడు చేసే స్వభావం. కీడు చేసే స్వభావం. ఇక్కడ ఏమన్నాడు? కీడు చేయటం మాని మేలు చేయమో సమాధానం ఎదికి సమాధానం వెతకాలంట. ఎదిగి దాన్ని ఎంటాడాలంట. ఎక్కడ దొరికిద్దా ఎక్కడ దొరికిద్దా ఎక్కడ దొరికిద్దా సమాధానం అని చెప్పి దాన్ని ఏం చేయాలి? వెంటాడాలంట. మాను, కీడు చేయటం మానేసి, శత్రువుగా ఉండటం మానేసి, ఉపకారం చేయి, శత్రువులకు ఉపకారం చేయి, వాళ్ళకి మేలు చేయి. నువ్వు నీతిపరుడిగా ఉంటావు. రెండోదిగా నువ్వు రాజు అవుతాకి. దావీదు రాజు అయ్యాడు. నువ్వు రాజు అవుతావు ఖచ్చితంగా, నువ్వు రాజు అవుతావు ఖచ్చితంగా అన్నాడు సౌలు. ఖచ్చితంగా రాజు అయ్యాడు. అట్టి ఆశీర్వాదము మనం పొందుకునే వారికి ఉండాలి. అట్టి ఆశీర్వాదం మనం పొందుకుంటే దేవుడు మనకేం చేస్తాడో తెలుసా? బహుమానము. ఏ బహుమానం అండి? మొట్టమొదటిదల్లా ఏం చేయాలండి? ఆతిథ్యము సనుక్కొనక ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. దానికి ప్రతిఫలము బహుమానం పొందుకుంటాం. రెండోది ఉపకారం చేయాలి. దానికి ప్రతిఫలము నీవు దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడో మలుపు కాడికి వస్తున్నాం. ఏంటి మూడోది అంటే? రండి, ఆదికాండం. ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే. ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామాని పిలవగా అతడు చిత్తం ప్రభువాని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇసాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలి అతను అర్పించమని చెప్పాను. అమ్మా, ఏం కనబడుతుంది? వాక్యమేనండి, మీరు పిల్లలతో కాదు. ఏం కనబడుతుంది ఇక్కడ? మళ్ళీ నేను అడిగినప్పుడు సమాధానం చెప్పలేదు. 2:30 అయింది టైం. అది గుర్తుపెట్టుకోండి. మీ టైము కరెక్ట్గా నేను టయానికి ఇచ్చిపెట్టాలంటే మీరు కరెక్ట్గా వినాలి. వింటేనే నేను టయానికి ఇచ్చిపెట్టా, లేకపోతే మాత్రం వెళ్ళిపోయాడు టైం. ఇక్కడ ఒకటి చేయమన్నాడు దేవుడు. ఏం చేయమన్నాడు? అబ్రహాముతో ఒకటి చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? నీ కుమారుడు నీ ఒక్కడైన కుమారుడు నువ్వు ప్రేమించు. అబ్బా, ఏమన్నాడు తెలుసా? నీ ఒక్కడైన కుమారుడు అన్నాడు. నువ్వు ప్రేమించు ఇసాకు, నువ్వు ప్రేమించు ఇసాకును తీసుకొని ఎక్కడికి వెళ్ళమన్నాడు? మోరియా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఒక దాని మీద ఏమర్పించుకోమన్నాడమ్మా? దేవుడు చెప్పింది 3 విషయాలు చెప్పారు. నీ ఒక్కడైన కుమారుడు, రెండోది నువ్వు ప్రేమించు ఇసాకు, మూడోది బలి. ఇది కష్టమే కండి. కష్టమేనా కాదా? చాలా కష్టం. ఒక్కడైనా ఒక కుమారుని ఎవరిస్తారండి అంతగా? బలి ఇమంటే బలి అంటే అర్థం ఇక కట్ చేయడం అంతే. ఎవరెత్తారట? ఎంత మాట అన్నాడు. నీ ఒక్కడైనా, అసలు ఆ మాటలు చూడడం ఎంత విధానం. నీ ఒక్కడైనా కుమారుడు నువ్వు ప్రేమించి అంటే చూడండి, ఆయనకి ఎంత నొచ్చుకోవటానికి ఆ మాట అంటున్నాడు చూడండి. హృదయంలో దుఃఖము ఇంకా ఎక్కువ అవటానికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ఒక్కడైన ఒక కుమారుడు నువ్వు ప్రేమించు కుమారుడు అని చెప్పి అదుగో మోరియా పర్వతం మీదకి, ఆ పర్వతం మీద నీ కుమారుడు బలి అర్పించు. ఇక కృంగిపోవటమే కదా ఎంకమరమన్నా, కృంగిపోవటమే. ఇప్పుడు ఆయన చెప్పింది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2వ అధ్యాయంలో 5వ వచనం చదవండి అమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. 2:5 యోహాను సువార్త 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి
ఆయన మీతో చెప్పినది అది. తల్లి పరిచారకును చూచంట ఆయన మీతో చెప్పినది చేయండి. ఇప్పుడు అబ్రహాముతో చెప్పినది ఎవరు చేయాలి? అబ్రహామే చేయాలి. చెప్పింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు చెప్పాడు. చెప్పంగానే మనమైతే చెప్పంగానే ఏం చేస్తాం చెప్పండి? మనం చెప్పంగానే ఇప్పుడు చెప్పామనుకో, ఉదయం 9ంటికి చెబితే రాత్రి 9ంటికి గుర్తొస్తాం. ఏంటేది దాన్ని చెప్తే చెప్పంగానే చెప్పంగానే ఎమ్మటే విన్నాడా లేకపోతే ఆలస్యం చేసాడా? మనం చెప్పంగానే వింటాం కానీ ఏం చేస్తాం? ఆలస్యం అయిపోద్ది. ఏ టైమో తెలియదు. ఇప్పుడు మొబైల్ వచ్చినాయి కదా, దాన్ని చూసి 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 ఈ చెప్పిన మాట మర్చిపోతాం. ఈ చెప్పిన మాట మర్చిపోయి ఏం చేస్తామని తెలుసా? మీరెవరు ఏమనుకోవద్దు. అన్నా పొద్దున్న నువ్వు ఒకటి చెప్పేవాడు అయితే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అంటావు. ఎందుకు? మైండ్ లో అది లేదు. ఏదుంది మైండ్ లో? మొబైల్ ఉంది. ఏముంది? మొబైల్ మైండ్ లో ఉన్నప్పుడు అది ఉంటే ఎట్లా? మొబైల్ మైండ్ లో ఉంటే మాట గుర్తురాదు. ఎవరికైనా, నాకైనా నీకైనా ఎవరికైనా మైండ్ లో ఏముండాలంటే మాట గుర్తుండాలి. అందుకని అబ్రహాముతో చెప్పింది అమ్మటే చేశాడు.